ఈ వీడియోలో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏదైనా ఎలక్షన్ ప్రాసెస్లో కియాస్క్లు కానీ క్యాంపెయిన్ ఆఫీసులు కానీ టెంపరరీ వర్కింగ్ ఆఫీసులు కానీ ఏర్పాటు చేస్తే వాటి యొక్క ఎక్స్పెండిచర్ని బుక్ చేయాలా లేదా, ఎప్పటి నుంచి బుక్ చేయాలి, పొలిటికల్ పార్టీకి బుక్ చేయాలా లేదంటే కంటెస్టింగ్ క్యాండిడేట్కి బుక్ చేయాలా అనే విషయాలు తెలుసుకుందాం. ఎనెక్జర్ C9 ఆఫ్ కాంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ జనవరి 2024 ఎడిషన్ ప్రకారం వారి యొక్క ఏదైనా పార్టీలు కానీ క్యాండిడేట్లు కానీ కియోస్క్లు కానీ క్యాంపెయిన్ ఆఫీసులు కానీ టెంపరరీ వర్కింగ్ ఆఫీసులు కానీ ఏవైనా ఓపెన్ చేస్తే వాటి యొక్క ఎక్స్పెండిచర్ని బుక్ చేయాలి. అయితే నామినేషన్ వరకు అయితే పార్టీకి బుక్ చేయాలి. నామినేషన్ తర్వాత డేట్ నుంచి అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క అకౌంట్కి ఖర్చు కింద రాయాలి. క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ ఓపెన్ కియాస్క్స్ campaign offices etc. in the constituency during election process, and such expenses like rent or electricity or furnishing like shamiana etc. after the date of filing of nomination are to be included in the account of the candidate. ఏదైతే రేట్ చార్ట్ ఉంటుందో పార్టీలతో డిస్కస్ చేసి ఫైనల్ చేసిన రేట్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ చార్ట్ని బేస్ చేసుకుని అందులో ఏదైతే రేట్లు ఉంటాయో ఆ రేట్ల ప్రకారం కంటెస్టింగ్ క్యాండిడేట్ తరఫున ఎవరైతే ఏజెంట్ ఎక్స్పెండిచర్ బుక్ రాస్తారో వాళ్ళు కూడా రాయాలి. అదేవిధంగా అకౌంటింగ్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఇటువంటివి ఏవైనా పార్టీ ఆఫీసులు కానీ టెంపరరీ వర్కింగ్ ఆఫీసులు కానీ క్యాంపెయిన్ ఆఫీసులు కానీ ఏవైనా ఓపెన్ చేస్తే వాటి యొక్క రెంట్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఫర్నిషింగ్ లైక్ షామియానాస్ వీటి యొక్క ఎక్స్పెండిచర్ని కూడా బుక్ చేయాలి.